ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతిపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. దేశంలో దశాబ్దాలుగా ప్రభుత్వ ప్రాజెక్టులు సరైన సమయానికి పూర్తి కాకపోవడం, ఖర్చు పెరుగుదల, పరిపాలనా అడ్డంకులు తదితర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. రైలు మార్గాలు, రహదారుల నుండి విద్యుత్ ప్లాంట్లు, విమానాశ్రయాల వరకు మౌలిక సదుపాయాల నిర్మాణాలు ఏళ్ల తరబడి సాగుతూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం మంత్రిత్వ శాఖల మధ్య, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడం. ఈ దీర్ఘకాలిక సమస్యకు నిర్మాణాత్మక పరిష్కారం అవసరమని గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం కోసం 2015 మార్చి 25న ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి పేరిట ఒక సాంకేతిక వేదికను ప్రారంభించారు. ప్రభుత్వ కార్యక్రమాలు అమల్లో ఉన్న అడ్డంకులను తొలగించి సమన్వయాన్ని పెంచడం, ముఖ్యంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో వేగాన్ని తీసుకురావడం లక్ష్యంగా దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. భారత్ అభివృద్ధి పదాన్ని ప్రపంచం నిశితంగా గమనిస్తున్న సమయంలో పాలనను మరింత సమర్థవంతంగా ప్రతిస్పందించేలా చేయడంలో ప్రగతి ముందడుగని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ముఖ్యంగా ప్రగతి కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి 3 స్పష్టమైన లక్ష్యాలతో రూపొందించబడింది. అడ్డంకులను ఎదుర్కొంటున్న కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగంగా గుర్తించడం, తక్కువ పనితీరును చూపించే ప్రధాన సంక్షేమ పథకాల ఫలితాలను మెరుగుపరచడం, సంబంధిత రంగాల్లో ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడం వంటివి ప్రధానమైనవి. సాంప్రదాయ సమీక్షా విధానాల తరహాలో కాకుండా ప్రాజెక్టు పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారం, పథకాల అమలును ప్రగతి ఒకే డిజిటల్ వేదికతో అనుసంధానిస్తుంది. ఇది పీఎం గతిశక్తి, పరివేష్, పీఎం రిఫరెన్స్ పోర్టల్ వంటి కీలకమైన పాలనా సాధనాలను కూడా నిర్వర్తిస్తుంది. పురోగతిని పర్యవేక్షించడానికి, సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించడానికి ప్రగతి ఏకీకృత పర్యావరణ వ్యవస్థను రూపొందిస్తుంది. క్షేత్రస్థాయిలో సాధారణ సమస్యలు మంత్రిత్వ శాఖ పరిధిలో పరిష్కరించడంతో పాటు సంక్లిష్టమైన, క్లిష్టమైన అంశాలు నిర్మాణాత్మక, బహుళస్థాయి ప్రక్రియల ద్వారా పరిష్కారమవుతాయి. చివరగా ప్రధానమంత్రి స్వయంగా ప్రగతి సమీక్షా సమావేశాలకు అధ్యక్షత వహించి కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో నేరుగా చర్చిస్తారు. గతంతో పోలిస్తే ఈ విధానం అమల్లోకి వచ్చాక చోటు చేసుకున్న మార్పును పలు గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి. ప్రగతి ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ పీఎంజీ పోర్టల్ ప్రకారం 85 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన 3,300 ప్రాజెక్టులను పర్యవేక్షించారు. 36 రంగాల్లో 61 ప్రధాన ప్రభుత్వ పథకాలు, ఫిర్యాదులను పరిశీలించారు. 7,735 సమస్యలలో 7,156 పరిష్కారమయ్యాయి. ఇది 90% పైగా పరిష్కార రేటును సూచిస్తోంది. ఈ వేదిక ప్రారంభమైనప్పటి నుండి రోజుకు ప్రతి పనిలో దాదాపు ఒక సమస్య పరిష్కరించబడింది. ప్రధానమంత్రి నేరుగా సమీక్షించిన ప్రాజెక్టుల్లో 382 ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాయి. 3,187 సమస్యల్లో 2,958 పరిష్కారమయ్యాయి. పరిష్కరించబడిన సమస్యలలో భూసేకరణ, అటవీ, పర్యావరణ అనుమతులు గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నాయి. తరువాత నిర్మాణ అనుమతులు, ఆర్థిక పరిమితులు, శాంతి భద్రతల సవాళ్లు ఉన్నాయి. రోడ్లు, జాతీయ రహదారులు, రైల్వేలు, విద్యుత్, పెట్రోలియం రంగాల్లో అత్యధిక ప్రాజెక్టులపై సమీక్ష జరిగింది. 50 ఉన్నత స్థాయి సమీక్షలు పూర్తి చేసుకున్న ప్రగతి వ్యవస్థ ఒక ఆవిష్కరణ నుండి పాలనా సంస్థగా పరిణామం చెందింది. సంస్కరణ, ఆచరణ, రూపాంతరీకరణలే ప్రగతి మంత్రాలని 50వ సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దశాబ్ద కాలంలో దాదాపు 85 లక్షల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులను సమీక్షించిన ఈ వేదిక 50 సార్లు సమావేశం కావడం అపూర్వమని, పాలనాపరమైన సంస్కరణలను కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. దీర్ఘకాల ప్రాజెక్టులను ప్రగతి సమావేశాల కారణంగానే పూర్తి చేయగలిగామని, సహకారాత్మక సమాఖ్య స్ఫూర్తికి ఇది ప్రత్యేక అని అన్నారు. సమయం, వ్యయం, నాణ్యతలు ప్రాజెక్టుల అమలు పనితీరులో అంతర్భాగం కావాలన్నారు. అనేక ప్రాజెక్టులు దశాబ్దాల పాటు సాగుతూ ఉన్నాయని, ప్రగతి వేదిక కారణంగా అవి పురోగతి సాధించగలిగాయని ప్రధానమంత్రి తెలిపారు. 2015లో ప్రారంభమైనప్పటి నుంచి కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్రజా ఫిర్యాదులను ప్రధానమంత్రి స్వయంగా సమీక్షించడం ద్వారా రియల్ టైం పర్యవేక్షణ సమస్యల పరిష్కారానికి ప్రగతి ఎంతగానో సహాయపడింది. గత దశాబ్దంలో నిర్ణయాల వేగాన్ని పెంచి కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో జాప్యాలకు కారణమైన సమస్యలను పరిష్కరించడంలో సహాయపడింది. బాధ్యతాయుత పాలనకు, పాలనా సంస్కరణలకు ప్రగతి ఒక వేదికగా కూడా ఆవిర్భవించిందని చెప్పవచ్చు. ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతిపై వార్తా వ్యాఖ్య ఇప్పటివరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.